ఎస్ఎల్బీసీ సొరంగంలో ముమ్మరంగా సహాయక చర్యలు సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో సహాయ చర్యలు 10వ రోజు కొనసాగుతున్నాయి. పోయిన నెల 22వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. నిన్నటికి 9 రోజులు గడిచిపోయాయి. ఈరోజు 10వ రోజు కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయినా కానీ ఇప్పటికీ ఆ సొరంగంలో చిక్కుకున్నటువంటి 8 మంది జాడ ఇప్పటికీ కూడా తెలియలేదు. ఎన్జీఆర్ఐ సూచించినటువంటి స్పాట్స్లలో అంటే సుమారు ఒక 8 స్పాట్లలో తవ్వకాలు జరిపినా కానీ వాళ్ళ ఆచూకీ లభ్యమయ్యే విధంగా ఎలాంటి సిగ్నల్స్ కానీ సిమ్టమ్స్ కానీ ఎక్కడా కనిపించలేదు. దీంతో వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అనే విషయం మీద ఎలాంటి స్పష్టత లేదు. ఇది రావాలంటే మరొక 3-4 రోజుల సమయం పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న స్వయంగా ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం సొరంగ మార్గంలోనైతే సహాయ చర్యలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. అంటే గల్లంతైన వారి ఆచూకీ లభ్యమయ్యేంత వరకు కూడా ఈ సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతూనే ఉంటాయి. వాళ్ళ ఆచూకీ లభ్యమైన తర్వాత వాళ్ళను వెలికి తీసేటువంటి చర్యలు ఉంటాయి. ఆ తర్వాతనే ఈ దెబ్బతిన్నటువంటి ప్రాజెక్టును పునఃప్రారంభించే దిశగా ఇతర చర్యలను చేపడతారు. ప్రస్తుతానికైతే సుమారు ఒక 14 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ సొరంగ మార్గం లోపలికి ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ అలాగే సింగరేణి కాలనీస్ ఇతర ఏజెన్సీలకు సంబంధించినటువంటి సహాయక సిబ్బంది లోపలికి వెళ్తున్నారు. సో లోకో ట్రైన్ అందుబాటులో ఉన్నంత 12 కిలోమీటర్ల వరకు దాదాపు లోకో ట్రైన్ అందుబాటులో ఉంది. అక్కడ వరకు లోకో ట్రైన్ ద్వారా వెళ్ళి అక్కడి నుంచి టీబీఎం మిషన్ అంటే దెబ్బతిన్న టీబీఎం మిషన్ని దాటుకొని ఆ తర్వాత బురద ఉన్న ప్రాంతానికి ప్రస్తుతం వాళ్ళంతా కూడా చేరుకుంటున్నారు. ఇది సుమారు 300 మీటర్ల ప్రాంతం వరకు కూడా ఈ మొత్తం అంతా కూడా బురద ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఈ టీబీఎం దెబ్బతిన్నటువంటి ప్రాంతం దగ్గర నుంచి ముందు భాగం వరకు కూడా మధ్యలో పెద్ద ఎత్తున పూడిక అనేది పేర్కొని పోయింది. దీన్ని తొలగించడమే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వారికి ప్రధానమైనటువంటి కర్తవ్యం. దీనికోసం సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ఒక్క షిఫ్ట్కి 120 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. పగలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 షిఫ్టులలో ఈ పనులన్నిటివి కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే అవన్నీ మట్టిని పూడికను ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవి ఈజీగా బయటికి పోవాలంటే కన్వేయర్ బెల్ట్ అందుబాటులో ఉండాలి. నిన్న సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించేటువంటి పనులు చేపట్టారు. ఈరోజు సాయంత్రానికి అది అందుబాటులో ఉండేటువంటి అవకాశం కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. అది ఒకవేళ కనుక అందుబాటులోకి వస్తే ఈ పూడిక అంటే లోపల వేడుకున్నటువంటి పూడికను సులువుగా బయటికి తరలించడానికి అవకాశం ఉంది. ఇక టీబీఎన్ని కత్తిరించేటువంటి పనులు కూడా కొనసాగుతున్నాయి. రైల్వేకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా గ్యాస్ కట్టర్స్ అలాగే ప్లాస్మా కట్టర్స్ అల్ట్రా థర్మల్ కట్టర్స్ వీటన్నిటిని యూజ్ చేసి ఈ టీబీఎం మిషన్ ముక్కలుగా కత్తిరించి వాటిని బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సహాయ చర్యలు అనేటివి రెగ్యులర్గా కొనసాగుతూనే ఉంటాయి. ఎప్పటి వరకు అంటే వాళ్ళ ఆచూకీ లభ్యమయ్యేంత వరకు కూడా ఆ చర్యలు అనేటివి కొనసాగుతుంటాయి. అయితే ఈ లోపు వాళ్ళని కనిపెట్టడానికి మళ్ళీ సర్వేలు చేయాలని చెప్పేసి ఎన్జీఆర్ఐకి సూచించడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళ దగ్గరికి చేరుకోవడానికి ఇంకా వేరే ఏమైనా మార్గాలు ఉన్నాయా, పైనుంచి కానీ లేకపోతే పక్క నుంచి కానీ మనం ఒకవేళ సొరంగాలు దొవితే బయట అంటే టీబీఎం బయట వైపుకు చేరుకునేటువంటి అవకాశం ఉందా, ఏదైనా ప్రమాదం తలెత్తేటువంటి అవకాశం ఉందా, ఇప్పుడు ఉన్నటువంటి పనులను కొనసాగించాలంటే ఆ షీర్ జోన్ ఏదైతే ఉందో అంటే కుప్పకూలినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ప్రమాదం మళ్ళీ సంభవించేటువంటి అవకాశం ఉందా, వీటన్నిటినీ ఆయన పరిశీలించాలని చెప్పారు. దీంతోపాటు ఈ భూమి పనులను విశ్లేషించేటువంటి సిస్మాలజీని కూడా దీనికోసం వినియోగిస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఇంజనీర్లు కూడా రేపు రానున్నారు, వాళ్ళ బృందం కూడా రానుంది. దీంతోపాటు ఎన్జీఆర్ఐ కూడా తమ దగ్గర ఉన్నటువంటి అత్యాధిక సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడ వాటిని అంటే వీళ్ళ ఆచూకీ తెలుసుకోవడంతో పాటు ప్రమాదం ఏదైనా ఉందా, భూమి పొరలు ఎట్లా ఉన్నాయి, లూజ్గా ఉన్నాయా ఏంటి అనేది కూడా విశ్లేషించింది. దీంతోపాటు వాటర్ కూడా రెగ్యులర్గా వస్తుంది, నిరంతరాయంగా కొనసాగుతుంది. దాన్ని అంటే వీళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యం మేరకు ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు ఎత్తిపోయడానికి విస్తృతంగా పంపులను కూడా యూజ్ చేస్తున్నారు. ఇక అనుమానిత ప్రాంతాల్లో తవ్వినప్పుడు కూడా ఎక్కడ తవ్వినా కానీ వాటరే వస్తుంది. సో ఈ వాటర్ని ఎక్కడికక్కడ ఎత్తడానికి ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటు చేసి బయటికి తరలిస్తున్నారు. అయితే ఎప్పటి వరకు
వరకు వీళ్ళ ఆచూకీ లభిస్తుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. అది తవ్వుతున్న కొద్దీ, వెతుకుతున్న కొద్దీ శిథిలాల మధ్య ఎక్కడో దగ్గర దొరకాల్సిందే, లేదంటే ప్రత్యేకమైనటువంటి సాంకేతికను ఉపయోగించి చేయాల్సిందే. అయితే ఈ సహాయక చర్యల్లో మరోసారి ఇలాంటి ప్రమాదాలు గురి కాకుండా అవసరమైతే రోబోలు యూజ్ చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, దీంతోపాటు NGRI, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, తర్వాత నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇలాంటి ఏజెన్సీలన్నీ కూడా పనిచేస్తున్నాయి. వాళ్ళకి ఏది అవసరమైనా రాష్ట్రంలో, కేంద్రంలో ఎక్కడ ఏ ఏజెన్సీ ద్వారా మీకు సాయం కావాలన్నా మీకు ముఖ్యమంత్రిగా నేను సాయం చేశానని నేను స్పష్టంగా ప్రభుత్వం చెప్పడం జరిగింది. కేంద్రంతో సంప్రదించి కూడా స్పష్టంగా అంటే అవసరమైన ఏజెన్సీలను రప్పిస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి అత్యాధునిక సాంకేతికను వినియోగించి వాళ్ళను కనిపెట్టేటువంటి ప్రయత్నాలు అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతున్నాయి. సహాయ చర్యలు అయితే ఈ విధంగానే కొనసాగుతాయి. ఎప్పుడు వాళ్ళ ఆచూకీ మాత్రం తెలుస్తుంది అనేది మాత్రం మనకు ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది శ్రీశైలం సొరంగం మార్గంలో సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.